ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం జూపల్లి సమీపంలో ఉన్నటువంటి D82 కాలువలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత పెండింగ్ ఉన్నటువంటి పనులను కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేయకపోవడం ఏంటని చెప్పేసి, దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి, ఇటు జంగారెడ్డిపల్లి నుంచి కూడా నాగిళ్ల వరకు అక్కడక్కడ అసంపూర్తిగా కొంత పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు హామీలు ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు ఆ హామీలను మరిచి రైతులను ఎండబెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు కృష్ణానదిలో పుష్కలంగా సమృద్ధిగా సాగునీరు వస్తుంటే ఒడిసి పట్టుకోవాలి అనే జిజ్ఞాస కూడా లేకుండా వృధాగా నెల రోజులకు పైగా నీటిని వదిలేసి కేఎల్ఐ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి, ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్పేసి మొద్దు నిద్రను బీఆర్ఎస్ పార్టీ నిద్ర లేపడంతో హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చి నిన్న గుట్టు చప్పుడు కాకుండా ప్రాజెక్టు పంపులను ప్రారంభించారని చెప్పేసి, ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి పెండింగ్ లో ఉన్నటువంటి D82 కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు నీరు అందించాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలన్నీ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి కూడా సాయి గార్డెన్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సాయి గార్డెన్లో నిర్వహించినటువంటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధోరణిని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఇలానే ప్రవర్తిస్తే తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా కార్మికులు వామపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఇట్లా కార్మిక సంఘాలతో పాటు భవన నిర్మాణ కార్మికులు వామపక్షాలంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం నుంచి కూడా మామ్నార్ చౌరస్తా వరకు ర్యాలీ తీసి అనంతరం అంతకుముందు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పేసి, ఇప్పటికైనా ఆ విధానాలను మార్చుకొని పద్ధతి మార్చుకోకపోతే కార్మికుల తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక సంఘాలు కావచ్చు, కార్మికులను కావచ్చు పట్టించుకోవడం లేదని చెప్పేసి తమ సొంత నిర్ణయాలతో కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం ఇలానే ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.